కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. బెంగళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇన్స్టిట్యూట్ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణా కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైన కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్ష పడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్ధతులను అవలంబించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వం నుంచి ఉండకూడదని సీఎం వెల్లడించారు. న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారని, వాటిని నిరర్ధక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను భగవంతుడి ఆభరణాలకు రక్షణగా కల్పించలేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు కాపాడారా, వాటిని అమ్మేశారా అనే సందేహాలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో గత పాలక మండళ్లు టీటీడీ ఆస్తుల విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలకులు నియమించిన పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ 23.92 కోట్లుగా లెక్కగట్టారన్నారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా 100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందన్నారు. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా బలంగా స్పందించడం వల్ల అప్పుడు వేలం ద్వారా విక్రయం ఆగిందన్నారు. స్వామివారి నగల జాబితాను కూడా పరిశీలించి వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎం చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వినతి పత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. జగన్ జీవితం అబద్ధాలమయమని జగన్కి తెలిసింది ఒక్కటే, డబ్బు సంపాదన. అందుకోసం ఎలాంటి దారుణాలకైనా వెనకాడడని, ఎవరి మనోభావాలు పట్టించుకోడని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. అందుకే తన పాలనలో కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించాడని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ మతాలకు అతీతంగా ఇష్టపడతారని, అందరి మత విశ్వాసాలను దెబ్బతీసి వారి మనోభావాలతో ఆడుకున్న ఎమ్మెల్యే జగన్ను తక్షణం అరెస్ట్ చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవనంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, జగన్ పాలనలో అవినీతి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసేంతగా శృతిమించిందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీకి రాసే ఉత్తరంలో సిబిఐ ఎంక్వైరీ కోరతానన్న జగన్ ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తన తప్పు చేయలేదని చెప్తున్న జగన్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. లడ్డూ కల్తీ విషయంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా బాధ్యుడేనన్నారు. వరదల్లో కూడా బురద రాజకీయం చేసిన ఘనత జగన్కే చెల్లుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. బుడమేరు ముంపు కారణంగా నష్టపోయిన బాధితులందరికీ నష్టపరిహారం అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. కార్పెంటర్లు కానీ, పెయింటర్లు కానీ, ఎలక్ట్రానిక్ రిపేర్స్ వాళ్ళని కానీ, ఎలక్ట్రికల్ రిపేర్స్ వాళ్ళని కానీ ప్రతి ఇంటికి పంపించి ప్రభుత్వం తరఫు నుంచి వారు భారీ సహాయం అందించారు. అంతేకాకుండా ఎక్కడైతే 2 వీలర్లు, స్కూటర్లు ఇటువంటి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి 10 రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధంగా ఆయన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టి క్లెయిమ్లు పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి ఇంటిని ఇన్స్పెక్ట్ చేసి ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రకంగా ఇబ్బంది పడ్డారు, తడిసిపోయింది ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, ఇంకో రకంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్ అందించాలని ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకి 25,000 గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇవ్వటమే కాకుండా మీరు చూస్తే ఇవాళ ప్యాకేజీ 100 రకాల ఐటమ్స్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇట్లా పోయిన వ్యక్తులకు కూడా వాటికి కూడా కాంపెన్సేషన్ అరేంజ్ చేయడం అనేది ఇవాళ దేశ చరిత్రలోనే ప్రప్రథమం. ఏ విధంగా దేశంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే పరిస్థితిలో ఉంటే గత ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి చేసిన అకృత్యాలు, మితిమీరిన అకృత్యాలు చూస్తే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలాగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పరిస్థితి ఒక చాలా బాధాకరమైన సంఘటనలన్నీ వింటున్నాం. మొన్న కూడా చూసాం, వరద బాధితులకు సహాయార్థం అని వచ్చారు. ఒక 2 నిమిషాలు ఫోటోషూట్ చేశారు 56 డివిజన్లోకి వచ్చి. వరదలో కూడా వెళ్ళలేదు. ఒక ఫోటోషూట్ చేసి వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించారు. మరి ఆ 1 కోటి రూపాయలు ఎవరికి వెళ్ళినాయో తెలియదు. ఎక్కడో ఒక కమిటీ వేస్తారంట. ఆ 1 కోటి రూపాయలకి మరి వరదలు అయిపోయినాయి, కమిటీ వేస్తారంట. ఈ కమిటీ ఎప్పుడు డిసైడ్ చేస్తుందో తెలియదు. ఎప్పుడు ఈ 1 కోటి రూపాయలు ఇస్తారు. ఈయనేదో భారీ విరాళం అని ఏదో పేపర్లో చూసాం, ఏదో బ్లూ మీడియాలో చూసాం. అబ్బో భారీ విరాళం అంటే ఈయన అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి, 100 కోట్లు మనకి ఇస్తారేమో అనుకుంటే 1 కోటి రూపాయలు భారీ అంట. గౌరవ ముఖ్యమంత్రి మా ఆర్ఆర్ రెడ్డికి రాత్రులు పొగలు చీకట్లో 2-3 సార్లు వచ్చి ఆయన మంచి అంత నీళ్లు ఉన్న మునుపులో కూడా ఆయన మనకు సహాయం చేశారంటే నిజంగా ఆయన దేవుడు అని ప్రతి గడపలో చెప్పుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, పార్సాటి వెళ్ళిపోయాడంటే వెళ్తే వెళ్ళి నేనున్నా కదా అనే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకి దేవుడే సమాధానం చెప్తాడు. ఆయన అహంకారం మాత్రం తగ్గే కనిపించలా. మన ఎయిర్పోర్ట్లో కూడా మీరు చేశారు, ఎట్లు చేశారు, ఏదో పోటీపడి మటన్ షాపులు, చికెన్ షాపులు కూడా అమ్ముతుంటే రా 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 అని ఏంటని ముఖ్యమంత్రి చేసిన వాడు పర్వతన ఎయిర్పోర్ట్లో చూశారు కదా మీరు. కాబట్టి ఆయనకి అవకాశాలు లేవు, ఆయన పేరు చెప్పుకుంటూ కూడా అనవసరం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన బదిలీలపై పేషి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓ, డిఎల్డీఓ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వటం చెప్పుకోదగిన పరిణామమని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బదిలీలకు ఉద్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడం మూలంగా ఇప్పటి వరకు ఆ ప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్న వారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వటం, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేయటం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియపై వచ్చిన స్పందన, వాటిపై వచ్చిన వార్తా కథనాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. వార్తా కథనాల్లో ప్రస్తావించిన అంశాలపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ పోస్టింగ్స్ ఇవ్వడానికి గల కారణాలను పేషి అధికారులు వివరించారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు వాతావరణ సుస్థిరపై దృష్టి సారిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్కు ఒక పెద్ద వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే స్వర్ణాంధ్ర 2047 దార్శనికత పత్రం ఒక ప్రణాళిక అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన అన్నారు. నవంబర్ 1న ఈ పత్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆలోచనలు, సలహాలను పంచుకొని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రజలకు పిలుపునిచ్చారు.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాగుకు నదికి తేడా తెలియదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ మిడిమిడి జ్ఞానంతో అవగాహన రాహిత్య విమర్శలు చేస్తున్నాడని ఆయన అన్నారు. బుడమేరు గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నేడు పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బుడమేరు ముంపుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వెలగల్లేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరు పరిస్థితిని అధికారులతో తాను కూడా పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోతే రెగ్యులేటర్ మొత్తం కొట్టుకుపోయేదని అన్నారు. గేట్లు ఎత్తే సమయానికి గేట్ల పైనుంచి 4.5 అడుగుల వరకు వరద నీటి ప్రవాహం ఉందన్నారు. గేట్లు ఎత్తకపోతే దాదాపు 4-5 గ్రామాల్లో వందల్లో మరణాలు సంభవించి ఉండేవన్నారు. ఇదంతా నిజాన్ని వదిలేసి బ్లూ మీడియా సాక్షిలో ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. కేవలం సాక్షిలో వచ్చే కథనాలను నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు కాబట్టి బుడమేరు నదికి వచ్చే ఏడాది పుష్కరాలు పెట్టి ఇక్కడకు ఆహ్వానించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్లలో బుడమేరు ఆధునికీకరణకు ₹1 కూడా నిధులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తాజాగా విజయవాడ నగరాన్ని, మైలవరం నియోజకవర్గాన్ని బుడమేరు వరద నీరు ముంచేసిందని జగన్మోహన్ రెడ్డికి అర్థం అయ్యేటట్లు చెబుదామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూల తయారీకి కిలో ₹320 చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెయ్యి కొన్నారంటే ఇది పశువుల కొవ్వుతో తయారు చేసింది కాక మరేమిటని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఏది పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం ఆయనకి అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బుడమేరుకి వాగుకి నదికి తేడా తెలియని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. బుడమేరు నదికి వరదలు వచ్చినాయి, వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు, విజయవాడ మునిగిందని ఒకటే చెబుతాడు ఆయన. కానీ ఆ గేట్లు ఎత్తకపోయి ఉంటే మన గ్రామాలు కింద ఉన్నాయి మొత్తం అసలు గేట్లు ఎత్తకపోతేనే ఎత్తిన తర్వాత కూడా పైనుంచి 4.5 అడుగుల ఎత్తు నీరు ప్రవహిస్తూ ఉంది. అంతటి ఉధృతమైన వరద. ఈ గేట్లు ఎత్తితేనే కింద 3 గంటలు పడి పొలాలన్నీ సర్వనాశనమైంది. గేట్లు ఎత్తుండకపోతే ఈలప్రోలు, రాయపాడు, పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి గ్రామాల్లో కనీసం మరి 100 మంది వెళ్ళిపోయేవాళ్ళు, 150 మంది వెళ్ళిపోయేవారు ఆయనకు తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం ఇక్కడతో వదిలిపెట్టలా, తిరుపతి తిరుమలను కూడా అపవిత్రం చేసింది. మనం అందరం ఇలవేల్పు మన కులదైవం వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశు, వెంకయ్య, బాలాజీ లేకపోతే ఇత్యాది పేర్లు పెట్టుకుంటా దేవుణ్ణి ఎప్పుడు నిత్యం స్మరించుకుంటా ఉంటాం. ఆవు నెయ్యి, గేదె నెయ్యి కంటే ఇంకా ఖరీదైంది. మరి నువ్వు ₹300 తిరుపతి లడ్డూలు 300 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమంలో ₹320 రేటు నెయ్యితో కాంట్రాక్ట్తో పెట్టి నువ్వు ఇప్పించిన నెయ్యి పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కాకుండా మంచి నెయ్యి. సోషల్ మీడియా మోసలో పడి పెడదోవ పడుతున్న పిల్లలు సన్మార్గంలో నడిచేందుకు దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ దావుద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి 3 నుంచి 12 ఏళ్ల వయసు గల బాలబాలికలకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ రాష్ట్ర ఇన్ఛార్జి అమీన్ ఉమరీ, అధ్యక్షుడు మహమ్మద్ దావూద్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ అధ్యక్షుడు మహమ్మద్ దావూద్ మాట్లాడుతూ సోషల్ మీడియా మోసలో పడి పెడదోవ పడుతున్న పిల్లలు సన్మార్గంలో నడిపించేందుకు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దైవగంధం ఖురాన్ పట్ల తల్లిదండ్రులకు చైతన్యం తీసుకొచ్చి పిల్లలను ఖురాన్ పఠనం వైపు వారి దృష్టి మళ్లించి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. అందుకోసం మేము ప్రతి ఏటా ఖురాన్ కంఠస్థ ప్రతిభ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆదివారం నాడు విజయవాడ ఆటోనగర్ ది ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ హాల్ నందు 10వ రాష్ట్ర స్థాయి ఖురాన్ కంఠస్థ ప్రతిభ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి ₹10,000 అందజేస్తారు. దీంతోపాటు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న బాలబాలికలకు మెడల్, సర్టిఫికెట్, జానిమాస్, ఖురాన్ మస్జిద్ బహుమానంగా ఇస్తారని రాష్ట్ర ఇన్ఛార్జి హఫీజ్ అమీన్ ఉమిరి తెలిపారు. ఏ పని చెప్పాలన్నా సరే పిల్లలకి గేమ్ ఆడటానికి ఫోన్లు వాళ్ళ చేతిలో ఇచ్చే అవసరం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా పెద్ద పెద్ద మేధావులు ఆలోచిస్తున్నారు ఈ పిల్లల్ని ఈ చెడుకి ఎలాగా కాపాడాలా,
ఎందుకంటే ఈ పిల్లలే ముందుకు పోయి మన దేశాన్ని మన సమస్యల్ని కూడా నడిపేది ఈ పిల్లలే కాబట్టి ఈ పిల్లలు బాగుంటేనే మన దేశం బాగుంటుందని ఉద్దేశంతో మేము ఈ పిల్లలకి దైవ గ్రంథం వైపు మళ్ళిస్తే పిల్లల్లో దైవ భీతి వస్తుంది, ఒక భయం అనేది ఉంటుంది. దీనివల్ల దాంట్లో వాళ్ళు చెడు తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశాన్ని ప్రారంభించాము. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మొత్తం జిల్లాల్లో ఇప్పుడు పిల్లలు ఈ కంఠస్థ పోటీల్లో పాల్గొంటున్నారు. ना उनके अखलाक सुधरेंगे, ना उनकी सही ढंग में तरबियत होगी, ना उनकी आखिरत सुधरेगी. जब तक लोग कुरान से करीब नहीं होंगे, दुनिया और आखिरत में कामयाब नहीं होंगे. इसी मकसद को लेकर ये प्रोग्राम हम लोग इस साल भी शुरू कर रहे हैं. ये 10वां हिफ्ज़ कुरान का मुकाबला है. सारे अज़ला में नवंबर 17 तारीख़ से क्वार्टर फाइनल शुरू हो रहे हैं और उसके बाद सेमीफाइनल के लिए 4 जून बनाए गए हैं. सेमीफाइनल 29 दिसंबर से शुरू हो रहे हैं. 4 जून पहला जून है राजमंड्री, दूसरा है नेल्लूर, तीसरा है अनंतपुर, चौथा है विजयवाड़ा. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పేరుతో పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖకు పరిశ్రమ పరిరక్షణ కోసం అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి చైర్మన్ గారిని ఎన్నుకొని ఈ ఉద్యోగాల భర్తీ కోసం నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగి గుర్తిస్తూ ఉన్నారు. అది కూడా 28-30 సంవత్సరాల వరకు అంటున్నారు. అలా కాకుండా 45 సంవత్సరాల వరకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాల్సింది కోరుతున్నారు. ఎందుకోసం అంటే ఇది ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చింటే వాళ్ళ ఉద్యోగాలకి నోటిఫికేషన్ పోటీ పరీక్షలు హాజరవ్వాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడంలో 45 ఏళ్ళ వరకు ఉంది. కాబట్టి నెలకు 15,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ కూడా జరిగింది. ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వచ్చాయి. మెయిన్ ఎగ్జామ్ డేట్ ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులంతా కూడా మెయిన్ ఎగ్జామ్ కోసం వాళ్ళు డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.